సొంత దేశ ప్రజలపైనే ఇప్పుడు హమాస్ అయితే దాడులకి ప్లాన్ చేస్తుంది. పాలస్తీనాలో ఉన్నటువంటి ప్రజలపై దాడులు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా అమెరికాకు తెలిసింది. అమెరికా వెంటనే విదేశాంగ శాఖ అయితే ఒక ప్రకటన విడుదల చేసింది. మాకు తెలిసినటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం హమాస్ సొంత ప్రజలైనటువంటి పాలస్తీనా ప్రజలపై దాడులు చేయడానికి ప్లాన్ చేస్తుందని తెలిసింది. అదే గనక జరిగితే హమాస్ పై తీవ్రమైనటువంటి దాడులు చేయాల్సి వస్తుందంటూ అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంతకు ముందు కూడా అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యల విషయంలో హమాస్ కొంతమందిని దారుణంగా చంపడం జరిగింది. ఇజ్రాయెల్ హమాస్ ఒప్పందం జరిగిన వెంటనే పాలస్తీనాలో ఉన్నటువంటి కొంతమందిని, అంటే గాజాలో ఎవరైతే సపోర్ట్ చేశారో ఇజ్రాయెల్కి, వాళ్ళందరినీ కూడా ఊచకోత కోసింది. ఈ విషయంలో కూడా అమెరికా అయితే గట్టిగానే హెచ్చరికలు జారీ చేసింది. ఈ విషయాల్లో మేము చాలా తక్కువ అంచనా వేశాం, గానీ ఒకవేళ అదే గనక జరిగితే మాకు లోపలికి వచ్చి చంపడం తప్ప మరో మార్గం లేదని మొన్న ట్రంప్ చెప్పాడు. హమాస్ లోపలికి వచ్చి చంపడమే అని. హమాస్ అంటే గాజా లోపలికి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పాలస్తీనా ప్రజల మీద దాడులు చేయడానికి హమాస్ ప్లాన్ చేస్తుంది. కాబట్టి ఒకవేళ ఎటువంటి దాడులు జరిగినా సరే మేము ఇన్ని సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ శాంతి ఒప్పందం ఏదైతే ఉందో దానికి మీరు తూట్లు పొడిచినట్లే. ఒకవేళ అదే గనక జరిగితే మీ మీద విపరీతమైనటువంటి చాలా తీవ్రమైనటువంటి దాడులు చేయాల్సి వస్తుంది, జాగ్రత్త అంటూ ఇప్పుడు అమెరికా అయితే హెచ్చరించడం జరిగింది.